8,000 కోట్లు కదా! ఇంకో 7,000 కోట్లు, 8,000 కోట్లు వస్తున్నాయి. హోమ్ డెలివరీ మందు. అవసరమైతే చీకుల, బోకుల ఇట్లాంటివి ఉంటాయి కదా! అవి కూడా దాంట్లో పెట్టేస్తే నంచింగ్స్. ఇప్పుడు సాధారణంగా స్విగ్గీలో పెట్టి ఇట్లా ఆఫర్ ఇస్తారు కదా! ఒక దోశ కొంటే 2 దోశలు ఫ్రీ, లేకపోతే ఒక పిజ్జా కొంటే ఇంకో పిజ్జా ఫ్రీ, అట్లా ఒక మందు కొంటే గనక చీకులు ఫ్రీ, ఇట్లాంటివి కూడా ప్యాకింగ్ పెడతారు బార్లోను, వైన్ షాపులలో. సంపాదించుకుంటారు కదా! కాకపోతే పల్లెటూళ్ళలో సాధ్యం కాదు. ఇప్పుడు కూడా అన్అఫీషియల్ గా జరుగుతున్నాయంట. అంటే వాళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే, ఒక బిర్యానీ ఆర్డర్ పెట్టి ఆడు ఫోన్ చేస్తాడు కదా, మేము బయలుదేరామండి అని. అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారట, వచ్చేటప్పుడు వైన్ షాప్ లో నాకు ఫలానా బాటిల్ కావాలి తీసుకురా, నేను నీకు ఇంత ఇస్తానని. అదే అవి ఓకేలేండి, ఇవన్నీ మాట్లాడకూడదు. అన్అఫీషియల్ గా జరుగుతున్నాయంట మధ్య మేధావులు వాళ్ళు. అదే అదే ఇంకోటి ర్యాపిడోలో కూడా తెప్పించుకుంటున్నారు ఇప్పుడు. అంటే నేను అంటుంది అందుకే ప్రభుత్వం శుభ్రంగా దాన్ని కూడా లీగలైజ్ చేసేస్తే 65,000 కోట్లకి అయిపోతుంది ఆదాయం. సంక్షేమ పథకాలకు డబ్బులు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతూ ఉంటారు, నాశనం అయిపోయేవాళ్ళు నాశనం అయిపోతూ ఉంటారు, కుటుంబాలు నాశనం అయిపోతుంటాయి, ఇవన్నీ జరిగిపోతుంటాయి. అయితే ఇక్కడ అదొకటి. రెండవది ఏంటంటే మనకి కామన్ సెన్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇప్పుడు ఆ వెళ్ళారు కదా బస్సోడో లారీ వాళ్ళు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? అదే కదా, దాన్ని నెగ్లిజెంట్ కింద కేసు పెడతామని చెప్పాలి. నువ్వు వెళ్ళి కదిలించలేకపోవచ్చు, కనీసం ఇంటిమేట్ 100 112 కదా, అదొకటి. తర్వాత ఈ కంట్రోల్ మన దాన్ని ఏమంటారు, హైవే పెట్రోలింగ్ నెంబర్లు వీళ్ళందరికీ తెలుసు.